ఆర్ఎస్ఎస్ సెంట్రిక్ గా రాహుల్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న టైంలో ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతంపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. విదేశీ గడ్డపై నుండి రాహుల్ చేసిన కామెంట్స్ కు కమలం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తి కావడంతో ఆ సంస్థ దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటోంది. ఈ శతాబ్ది అనుభవాన్ని పంచుకుంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, అందరినీ ఒక్కటిగా ముందుకు తీసుకువెళ్లడమే అసలైన ధర్మమని, ఈ విధానాన్ని ఆర్ఎస్ఎస్ ప్రపంచానికి చాటి చెబుతోందన్నారు. सबको जोड़ने वाला, सबको उन्नत करने वाला, सबको साथ लेकर चलने वाला, प्रजा की सृष्टि की धारणा करने वाला धर्म है. उस धर्म का मार्ग हमको अपने उदाहरण से विश्व को देना पड़ेगा. भारतवर्ष को ऐसा होना ही पड़ेगा. ऐसे संघ मानता है 100 साल के अनुभव के बाद. ఒకవైపు ఇలా సంబరాలు జరుగుతుంటే విదేశీ గడ్డపై నుంచి ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతంపై గురిపెట్టారు రాహుల్ గాంధీ. భయమే ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతమని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక ముస్లిం వ్యక్తిని కొట్టినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని, సావర్కర్ తన పుస్తకంలో రాసుకున్నారని, ఒక బలహీనుడిని కొట్టి సంతోషపట్టమంటే అది పిరికితనమేనని, బలహీనులను కొట్టడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని రాహుల్ ఆరోపించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విదేశాలకు వెళ్లి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ గురించి రాహుల్ గాంధీకి ఏం తెలుసని ప్రశ్నించారు రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోర్. देखिए, पहले तो वो पढ़ते नहीं है और बिना पढ़े कुछ भी अनर्गल बोल दिया. मैं सोचता हूँ कि किसी भी राजनेता को, विशेष रूप से हिंदुस्तान की संसद में नेता प्रतिपक्ष को बिना पर्याप्त जानकारी के किसी भी प्रकार का वक्तव्य नहीं देना चाहिए. और उन्होंने जो कुछ भी वहाँ विदेश की धरती पर जाकर के हिंदुस्तान के एक बहुत बड़े संगठन के मामले में अज्ञानतावश जो जानकारी दी है, ये दुर्भाग्यपूर्ण है. उसकी निंदा की जानी चाहिए. మొత్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఒకవైపు ఆ సంస్థ ప్రయాణాన్ని, విజయాన్ని చాటి చెబుతుంటే, మరోవైపు రాహుల్ గాంధీ తన విమర్శలతో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంపై విమర్శలు చేసి రచ్చరాజేశారు.